హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూపిద్దాను అనమాట. మీ అందరికీ తెలుసుగా గిజిగాడు గూడు ఏ విధంగా కట్టుకుంది చూడండి. ఇది బావి అనమాట. ఈ బావి ఒడ్డునే చెట్టు అవుతుంది. ఆ చెట్టుకు చివర్లో వచ్చేసి ఆ గిజిగాడు గూడును అయితే కట్టుకుంది. ఆ గిజిగాడు గూడు ఎందుకు ఆ చివర్లో కట్టుకుందయ్యా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పాములు మరి ఇతరత్ర విషపూరితమైనవి ఆ గూడుని నాశనం చేయకూడదు. వాటిలో ఉన్న గుడ్డును మరియు మరి వాటి పిల్లలను ఎలాంటి హాని కలగకుండా తల్లి ఎంతో ప్రేమతోని ఎన్నెన్నో ఎండుగడ్డి ఈ విధంగా సేకరించి అక్కడైతే తీసుకొచ్చి అలా చక్కగా కడుతూ ఉంటుంది. ఆ నైపుణ్యం అనేది ఎవరికి రాదు. మిగతా పక్షుల కంటే ఈ చాలా నైపుణ్యతను కలిగి ఉందన్నమాట గిజిగాడు గూడు. అందులో 2 రకాల గదులు ఉంటాయి. మొదటి గది ఎంటీగా ఉండి రెండో గదిలో గుడ్లను మరియు ఈ విధంగా పొదుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అందిన సర్పాలకు లేదంటే ఇతర పక్షులకు వాటిని తినాలనిపించే వాటి నుంచి రక్షించగలుగుకోవడానికి ముందు గదిని ఖాళీగా చూసుకొని మిగతా పాములు ఏంటి కావచ్చు వేరే వెళ్ళిపోయి రెండో గదిలో ఉన్న తన పిల్లలను సంరక్షితంగా ఉంచుకోగలుగుతుంది. అది గిజిగాడు గ్రేట్ అన్నమాట. అలాంటి పక్షి నైపుణ్యత మన అధునాతన కాలంలో ఏ ఇంజనీర్ కూడా కట్టలేరు. చాలా గొప్ప నైపుణ్యతని కలుగుతుందన్నమాట. అన్నీ మెత్తగా ఉంటాయి. 2 గదులను నిర్మిస్తూ ఉంటుంది. ఇక ఇది మొత్తానికైతే గొప్ప ప్రకృతిలో గొప్ప ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు. మిగతా పక్షుల కంటే ఈ గిజిగాడు గూడు అనేది చాలా స్పెషల్ నైపుణ్యత అనేది ఆర్కిటెక్చర్ని కలిగి ఉంది. మిత్రులారా, మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు వీక్షించవచ్చు. రీసెంట్లీ కొన్ని పక్షులు అయితే ఈ కరెంట్ పోల్స్ తీగలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా వెళ్ళి తమ ఇళ్ళను అయితే కట్టుకుంటూ ఉన్నాయి. ఇలాంటి గూడు ఎండా వాన చలి నుంచి తట్టుకొని తమ ఉనికిని తమ వంశాభివృద్ధిని నిలుపుకోవడానికి ఎలాంటి ఆవాసాలు నిర్మాణాన్ని చేసుకుంటూ ఉంటుంది. మిత్రులారా, చుట్టూరా బావి, ఆ ఒడ్డునే చెట్టుకు చివరి కొమ్మను గిజిగాడు గూడు. మిత్రులారా, థ్యాంక్ యూ.